హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఈరోజు మా టెర్రస్ మీద ఉన్నటువంటి ఈ జామ మొక్క గురించి చెప్తానండి. జామ పండుని ఇష్టపడని వారు అసలు ఉండకపోవచ్చు కదా. ఇది రుచికి రుచి మరియు ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కాల్షియం, విటమిన్స్, ఐరన్ ఇలా ఎన్నో కలిగి ఉంటుంది. చాలా ఆరోగ్యవంతమైనటువంటి ఈ జామ పళ్ళని ఇంకా చెట్టుకు పండినవి మనం కోసుకొని తిన్నట్టయితే ఆ రుచే వేరు. మంచి వెల్ డ్రైన్ సాయిల్ కలుపుకొని పెట్టుకున్నట్టయితే జామ పళ్ళని మనం పాట్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. నా దగ్గర ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి జామ చెట్లు. అందులో ఇదొకటి. 50% గార్డెన్ సాయిల్, ఇంకా దానిలో 30% కంపోస్ట్, కోకోపీట్ ఒక 20%, ఇంకా ట్రైకోడర్మా విరిడి, తర్వాత సూడోమోనాస్, బోన్ మీలు, కొద్దిగా నీమ్ పౌడరు ఇవన్నీ వేసి కలుపుకొని పెట్టుకోవాలండి. జామ మొక్కను పెట్టుకునేటప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి దీనికి ఘనజీవామృతం కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. అలాగే కొంచెం పూత దశలో ఉన్నప్పుడు కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్ని పోసేసినట్టయితే పూత నిలబడుతుంది. ఈ కాయలు బరువుకి అన్నీ పడిపోతున్నాయని నేను ఇట్లా తాడు కట్టానండి. కొమ్మలన్నీ బరువుకి పడిపోతున్నాయని ఇలా తాడు కట్టించాను. సపోర్ట్ కోసం కర్రలుని తాడు కట్టించాను. ఆ తర్వాత ఈ నెట్ ఎందుకు కట్టానంటే ఫ్రూట్ ఫ్లైస్ అనేది దీని మీద అటాక్ చేయకుండా ఉండడానికి ఈ నెట్ కట్టుకున్నాను. ఇంకా పక్షులు కూడా తినకుండా ఉండడం కోసం కట్టుకున్నానండి. కొన్ని వాటి కోసం వదిలేసిన, కొన్ని మనం కూడా తినాలి కాబట్టి కొన్నిటికి నెట్ కట్టి ఉంచుకున్నాను. చూసారు కదా ఎంత బాగా పండాయో. బాగా పండి బరువుకి పడిపోయిందండి. లోపల చూపిస్తాను. ఎంత ఇలా చెట్టుకే పండినవి చాలా టేస్టీగా ఉంటాయండి జామ పళ్ళు. దగ్గర ఇంకో వెరైటీ ఒక పాట్లో ఉంది. ఆ జామ చెట్టుకైతే అసలు కాయలు చాలా కేజీ జామ, అది చాలా పెద్ద సైజులో వస్తాయి. అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుందండి. ఈ జామ పళ్ళు కూడా మంచిగా పండే. ఒకవేళ మీ దగ్గర జామ పళ్ళు సరిగ్గా పండట్లేదు అనుకుంటే కాల్షియం రిచ్ ఉన్న ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి. ఇస్తే చక్కగా పండుతాయి పళ్ళు. కొద్దిగా వాటర్లో మనం పాన్లో వేసుకునే సున్నం ఉంటుంది కదా, దాన్ని వాటర్లో కలిపేసి కొద్దిగంతా మొక్క మొదట్లో పోసినట్టయితే ఇవి పండకుండా ఉండే సమస్య ఏదైనా ఉంటే అది పోతుంది. పళ్ళు కూడా రుచి పెరుగుతుందండి. ఆ టిప్ని ఫాలో అవ్వండి మీరు. ఈ నెట్లో కూడా ఒకటి పండిందండి, ఇది కూడా తీసుకుందాము. మంచిగా పండినాయండి, మంచి టేస్ట్గా ఉంటాయి. ఈ ప్లాంట్ ఎయిర్ లేయరింగ్ ద్వారా పెంచిందండి. అదే సీడ్ ద్వారా అయితే మాత్రం ఇంత తొందరగా రాదండి. అది కనీసం 2-3 ఏళ్ళు కన్నా ఎక్కువే పడుతుంది. కనీసం 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి. అదే మనం గ్రాఫ్టెడ్ వెరైటీ కానీ ఎయిర్ లేయరింగ్ పద్ధతి ద్వారా వచ్చిన మొక్కలు అయితే తీసుకొని పెట్టుకున్నట్టయితే మన పాట్స్లో కాబట్టి అప్పుడు మనము ఒక 1 నుంచి 2 ఇయర్స్ లోపలే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఫ్రూట్స్. మీరు కొత్తగా ప్లాంట్ తీసుకొచ్చి పెట్టాలంటే మాత్రం ఇప్పుడు సమ్మర్ అయిపోయే తర్వాత, సమ్మర్ ఎండింగ్లో, వర్షాకాలం ప్రారంభంలో అలా కొత్తది తెచ్చి పెట్టుకుంటే అప్పుడు మంచిగా సర్వైవ్ అయ్యి చాలా బాగా ఎదుగుతుందండి. స్టార్టింగ్లో వచ్చే ఫ్లవర్స్ని వాటిని కొంచెం తీసేసినట్టయితే ఆ మొక్క అనేది బలంగా పెరిగి ఫ్రూటింగ్ తర్వాత వచ్చే ఫ్రూటింగ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఈ టిప్ని తప్పకుండా పాటించండి. మా ఇంటికి పక్కనే ఒక పెద్ద జామ చెట్టు, దానికి బాగా ఫ్రూట్ ఫ్లైస్ పట్టున్నాయండి. అందుకనే ఈ జామ మొక్కకు కూడా నేను స్ప్రే చేస్తూనే ఉన్నాను. అయినా కూడా మళ్ళీ తెల్లారే వచ్చి అటాక్ చేస్తున్నాయి వైట్ ఫ్లైస్. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో. చెట్టు పూత మీద ఉన్నప్పుడు వాటర్ అనేది కొంచెం తగ్గించిపోయాలండి. ఆ పూత పిందెగా మారి కొంచెం పెరిగిన తర్వాత వాటర్ అనేది బాగా ఇచ్చుకోవాలి. అప్పుడు పూత అనేది నిలబడుతుంది. మనం పూత దశలో ఉన్నప్పుడు కూడా వాటర్ ఎక్కువ ఇచ్చేసినట్టయితే ఆ పూత అనేది రాల్చేస్తుందండి మొక్క. కాబట్టి పూత దశలో ఉన్నప్పుడు కొంచెం వాటర్ అనేది చూసుకొని ఇస్తే పూత అనేది నిలబడుతుంది. ఆ తర్వాత జీవామృతం, ఇంకా సీవీడ్ ఫెర్టిలైజర్ ఉంది కదా, అది కూడా కొన్ని చుక్కలు లీటర్ నీటిలో ఒక 5-6 చుక్కల దాకా సీవీడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ని తీసుకొని అవి మొక్క మొదట్లో ప్రతి 15 రోజులకు ఒకసారి పోస్తున్నట్టయితే మొక్క మంచి బలంగా పెరుగుతుంది. కాయ సైజు కూడా పెరుగుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండేటువంటి
ఫెర్టిలైజర్స్ని ఇస్తూ ఉండాలి. ఇవి ఇట్లా పిందె దశలో ఉన్నప్పుడు అప్పుడు మంచి రుచి పెరుగుతుంది. బోన్ మీల్ యూజ్ చేసుకోవచ్చు, బనానా పీల్, తర్వాత ఉల్లిపాయ పొట్టుని నానబెట్టి వాటర్ పోయడం, ఇలాంటివన్నీ పోస్తూ ఉండాలి. రెగ్యులర్గా పోస్తూ ఉంటే మంచిగా పెరుగుతాయి మన పిందెలన్నీ కూడా. మంచి కాయ సైజు పెరుగుతుంది, మంచి పళ్ళు తీసుకోవచ్చు. ఇంకా వుడ్ యాష్, తర్వాత నీమ్ పౌడర్ లాంటివి మొక్క మొదట్లో అప్పుడప్పుడు ఒక 2 నెలలకు ఒకసారి అలా కాస్త మొదల దగ్గర కాస్త తవ్వి ఆ మొదల్లో కొంచెం కాండానికి దూరంగా వేస్తుండాలండి. కొద్దిగా వేస్తే అది పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ వుడ్ యాష్ అనేది. ఇంకా నీమ్ పౌడర్ వేరుకి బలంగా పెరగడానికి, వేరుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఈ టిప్స్ అన్నీ పాటించానండి, అందుకని నాకు మంచి ఈల్డ్ వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.